ఇప్పుడు ఫామ్ వెంచర్ ప్లాట్స్కి అలానే అప్రూవ్డ్ వెంచర్ ప్లాట్స్కి కీ డిఫరెన్సెస్ ఏంటో మనం తెలుసుకుందాం. ఒక ఎకరం అనేది మనకి 40 గుంటాలు ఉంటుంది. దాన్నే కన్వర్ట్ చేస్తే గజాల్లో 4840 గజాల కింద వస్తుందన్నమాట. ఎప్పుడైతే అప్రూవ్డ్ మనం తీసుకుంటాం హెచ్ఎండిఏ కానీ డిటిసిపి అప్రూవల్, మీకు గజాల్లో రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ జరిగేది కూడా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరుగుతుందన్నమాట. అదే మీకు అప్రూవల్ తీసుకురాకుండా ఉంటే కనుక దాన్ని మీరు అగ్రికల్చర్ ల్యాండ్ కింద రిజిస్ట్రేషన్ చేస్తారు. చేసేది కూడా మీకు గుంటాస్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. చేసేవాళ్ళు వచ్చేసరికి తెలంగాణలో తహసీల్దారు లేదంటే కనుక జాయింట్ సబ్ రిజిస్ట్రార్ అని తహసీల్దార్ ఆఫీసులో జరుగుతుంది. ఇది మీరు కీ డిఫరెన్స్. అంటే అప్రూవల్ ఉంటేనే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో జరుగుతుంది. అప్రూవల్ లేని ఏ ల్యాండ్ అయినా కానీ మీకు తహసీల్దార్ ఆఫీస్ లేదంటే కనుక జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో జరుగుతుంది. ఇది ఒకటి కీ డిఫరెన్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి అప్రూవ్డ్ ప్లాట్కి మీ స్కెడ్యూల్ ఆఫ్ ది ప్రాపర్టీ అనేది డీటెయిల్డ్గా ఉంటుంది. అంటే మీకు ఎన్ని గజాల్లో ఉంటుంది, ప్లాట్ నెంబర్ ఎంత, దానికి ఒక డైమెన్షన్స్ ఏంటి, అంటే విడ్త్ ఎంత, డెప్త్ ఎంత, అదేవిధంగా ఈ రోడ్ ఫేసింగ్ ఎంత ఉంటుంది, ఆ రోడ్ విడ్త్ ఎంత, ఇలాంటి డీటెయిలింగ్ అంటే స్కెడ్యూల్ ఆఫ్ ది ప్రాపర్టీ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. అంటే మీకు భవిష్యత్తులో పక్కన వాళ్ళతోటి బౌండరీ తగాదాలు కానీ లేదంటే కనుక స్కెడ్యూల్లో ఏదన్నా డీటెయిలింగ్ మిస్ అవ్వడం కానీ ఇటువంటి వివాదాలు అనేది మీకు అప్రూవ్డ్ ప్లాట్స్లో జరగవు. వేరే మీకు ఫామ్ వెంచర్స్కి వచ్చేసరికి ఏంటంటే అసలు మీకు డయాగ్రామ్ అనేది మీ డాక్యుమెంట్లో కనపడదు. ఇప్పుడు నేను చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలనుకుంటే ఎవరైనా ఫామ్ వెంచర్ ప్లాట్స్ అమ్మేవాళ్ళు మీరు ఒకసారి అడగండి. వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ సేల్ తీస్తే కనుక మీకు దాంట్లో స్కెడ్యూల్ ఆఫ్ ది ప్రాపర్టీని అసలు మెన్షన్ చేయరు. అంటే మీరు ఏదైతే ప్లాట్గా భావించుకుంటున్నారో లేఅవుట్లో చూసి ఆ నెంబర్ కానీ దానికి డెప్త్ ఎంత, విడ్త్ ఎంత, ఆ స్పెసిఫికేషన్స్ అంటూ ఏముండవు. జస్ట్ ఏం మెన్షన్ చేస్తారంటే మీకు ఇన్ని గుంటాస్లో మీరు కొన్నారు అంటే మీరు ఒక 605 గజాలు కొన్నారనుకోండి, 5 గుంటాల భూమి కొన్నారని చెప్పి రాస్తారు. దానికి ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్ వచ్చేసరికి ఏం చేస్తారంటే నైబర్స్ ల్యాండ్ అని చెప్పి రాస్తారు. అంటే స్పెసిఫిక్గా ఒక రోడ్డును కూడా మెన్షన్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఫామ్ వెంచర్లోని ప్లాట్లు అనేవి మీకు సర్వే బేస్డ్ రిజిస్ట్రేషన్స్ దృష్టిలో పెట్టుకొని జరుగుతూ ఉంటాయి.